రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని చంపిన రాజ్ కుమార్ ఉన్మాదం వెనకాల ఇప్పుడు సంచలన విషయాలు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డాయి. ఈ నిందితుడు రాజ్ కుమార్ సోదరి అలాగే కుటుంబ సభ్యులు కొన్ని విస్తుపోయే నిజాలు ఇప్పుడు మీడియా ముఖంగా అటు పోలీసుల ఎంక్వైరీలో అయితే చెప్పడం జరిగింది. అవి ఇప్పుడు అందరిని కూడా విస్తుపోయేలా చేస్తుంది. అంటే ఇతను ఇంటర్మీడియేట్ చదివే టైంలోనే ఇతని కంటే 6 ఏళ్ల పెద్దదైన ట్యూషన్ టీచర్ ఆమె ఇతనికే పాఠాలు చెప్పింది. సో, అటువంటి ట్యూషన్ టీచర్‌ని ప్రేమ పేరుతో వేధించి పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టి ఆమెకు మాయమాటలు చెప్పి 2018లోనే బలవంతంగా పెళ్లి చేసుకున్నారని అతని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో, పెళ్లి చేసుకున్న తర్వాత కార్ డ్రైవింగ్ చేస్తూ తన జీవనాన్ని సాగిస్తున్న తరువాత అతనికి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. ఏ రకంగా అయినా సరే డబ్బు సంపాదించాలి అన్న ఒక థాట్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో, దాంతో ఈ డ్రగ్స్‌కు అలాగే ఆన్‌లైన్ బెట్టింగ్‌కి టోటల్‌గా బానిసైపోవడం అయితే జరిగింది. సో, ఆన్‌లైన్ బెట్టింగ్‌కి బానిసైపోయిన తర్వాత చాలా అంటే చాలా డబ్బులు దాంట్లో పోగొట్టుకున్నాడు. మొత్తం కూడా అప్పుల భారం అయితే అతని మీదైతే పడిందని చెప్పుకోవాలి. సో, ఈ అప్పులు ఈ స్థాయిలో అయిపోవడంతో ఇక బతకూడదు, చనిపోవాలని జెప్పేసి డిసైడ్ అయ్యి నేను చచ్చిపోతానని జెప్పేసి వాళ్ళ పేరెంట్స్‌నే బ్లాక్‌మెయిల్ చేశారని కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సో, అలా కొడుకు నేను చనిపోతానని జెప్పేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. తన కొడుకునన్నా కాపాడుకోవాలన్న నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళకున్న ఆస్తుల్ని కూడా అమ్మేసుకొని ఇతని అప్పులు తీర్చడం జరిగింది. సో, అప్పులు తీర్చిన తర్వాత కూడా ఇతను ఆపలేదు. ఇంకా కూడా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ కంటిన్యూ చేశాడు. అలాగే ఇటు మద్యానికి, డ్రగ్స్‌కి కూడా బానిసయ్యాడని కూడా చెప్పారు. సో, ఇంకా కూడా ఆ మాయమాటలు అవి ఇవి చెప్పి నేను చనిపోతానని బ్లాక్‌మెయిల్ చేసి ఆస్తుల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా లాక్కునే ప్రయత్నం అయితే చేస్తూ రావడం అయితే జరిగింది. సో, ఈ స్థాయిలో అతను ఆహ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌కి బానిసైపోయాడు. జూదానికి బానిసైపోయాడు. డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నాడు. అప్పులు ఎక్కువగా చేసేస్తున్నాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్‌ని వాళ్ళ దగ్గరున్న ఆస్తుల్ని కూడా సర్వం ఇతనే నేను చనిపోతాను సూసైడ్ చేసుకొని అని చెప్పేసి బ్లాక్‌మెయిల్ చేస్తూ లాక్కునే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఏకంగా ఇతనికి 2,00,00,000 అప్పులున్నాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. సో, ఆ తర్వాత ఈ అప్పుల్ని ఇక తీర్చలేని ఒక పరిస్థితికి రావడంతో అక్కడి నుంచి ప్రెషర్స్ రావడంతో ఇతను మద్యానికి తీవ్రంగా బానిసైపోయాడు. డ్రగ్స్‌కి కూడా బానిసైపోయాడని చెప్పేసి చెప్తున్నారు. సో, అలా ఆహ్, తాగేసి ఇంటికొచ్చేసి నిత్యం కూడా భార్యను వేధించేవాడు. సో, ఆ వేధింపులు తాళలేక నాకు విడాకులు కావాలని జెప్పేసి సరిత అతని వైఫ్ కోరడం జరిగింది. సో, నాకు విడాకులు ఇవ్వండి అని జెప్పేసి అతనితో నిత్యం కూడా వాగ్వివాదాలైతే జరుపుకోవడం జరిగింది. సో, ఆ రకంగా భార్యాభర్తల మధ్య ఈ బెట్టింగు అలాగే అతను మద్యానికి బానిసవ్వడం ఈ రకంగా ఒక సైకో మోడ్‌లోకి వెళ్ళిపోవడంతో టార్చర్ పెట్టడం అయితే జరిగింది. సో, అది విడాకులకు దారితీసింది. సో, పైగా మళ్ళీ ఇతను ఈ విధంగా పోక్సో కేసులో ఇరుక్కోవడం అంటే అక్కడే తన ఇంటి సమీపంలోనే ఉన్న ఆ బాధిత కుటుంబంలో ఉన్న ఒక మైనర్ బాలికను వేధింపులు చేయడం. సో, వాళ్ళు పోక్సో కేస్ పెట్టడం, ఇతను జైలుకి వెళ్ళడం జరిగింది. సో, ఇక్కడ అంతకుముందు జరిగిన పంచాయతీలో కూడా అసలు తన భార్య తన పక్షాన నిలవకుండా బాధిత కుటుంబానికి మద్దతు తెలిపింది అని జెప్పేసి కక్ష కట్టుకున్నాడు. మళ్ళీ విడాకులు అడిగిందని జెప్పేసి కక్ష కట్టుకున్నాడు. సో, ఇలా కక్ష మొత్తం కూడా పెంచుకున్నాడు తన భార్య, పిల్లల మీద. సో, పోక్సో కేసులో అరెస్ట్ అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత బాధిత కుటుంబాన్ని చంపడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా అత్యంత కిరాతకంగా చంపేసుకున్నాడు. దాని వెనకాలున్న కారణం ఇదే. సో, ఒక రకంగా టోటల్‌గా తన భార్యని తనకు సపోర్ట్ చేయకపోవడం, అలాగే విడాకులు కోరడం ఇవన్నీ కూడా కారణాలని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఈ స్థాయిలో అత్యంత కిరాతకంగా తన భార్యని చంపాడని చెప్పేసి కూడా పోలీసులు ఇటువంటి విస్తుపోయే నిజాల్ని బయటపెట్టడం జరిగింది. సో, ఇప్పుడు ఆ నిందితుడు రాజ్ కుమార్ సోదరి అలాగే కుటుంబ సభ్యులు కూడా మాట్లాడి ఇవే నిజాలనైతే బయటపెట్టారు. ఇలా ఆహ్, మొత్తం కూడా ఇంటర్మీడియేట్ టైంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత బెట్టింగ్‌లకి, జూదానికి అలవాటు పడి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. తర్వాత మద్యానికి బానిసై భార్యనే వేధించాడు. అడిగిన విడాకులడిగిన భార్యనే అత్యంత కిరాతకంగా ఈ స్థాయిలో చంపేయడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయిపోతుంది. సో, అతని ఉన్మాదానికి ఇటువంటి ఒక కారణాలున్నాయి అని జెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. సో, ఏదేమైనా ఇప్పుడు అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సో, ఇప్పుడు అతను దొరికాడని జెప్పేసి వార్తలవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే అతను సూసైడ్ చేసుకున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. సో, పోలీసులు దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా ప్రజల దగ్గర నుంచి డిమాండ్ చూసుకుంటూ వస్తే అతన్ని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్‌లు
వినిపిస్తున్నాయి. లేకుంటే ఉరిశిక్ష పడే విధంగా అతన్ని తీసుకెళ్లాలని చెప్పేసి డిమాండ్‌లు వినిపిస్తూ ఉన్నారు. సో, మరి ఏం జరుగుతుందో ఇతని విషయంలో చూడాలి. పోలీసుల ప్రెస్ మీట్‌లో మరి ఏం చెప్తారు? ఇతను దొరికాడని చెప్తారా? లేకుంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్తారా? ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్తారా? అనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో, దానికి సంబంధించి రేపో మాపో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థాంక్ యూ సో మచ్.